పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారండి అనుకొచ్చింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా గుండెలు హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏమీ కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు, ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరు, డబ్బులున్న ప్రొడ్యూసరు, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, చాలా చిన్న స్థాయి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నపాటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు విపరీతమైన అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు, ఏం చేయాలి. ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా మీ దగ్గరికి ముందు నుంచోబెట్టింది. అంటే ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి, అంటే చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో caste discrimination, there is no region discrimination, there is no religion discrimination, nothing. It's purely your creative potentiality, purely your creative ability. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు.